హలో, నమస్తే. నేను మీ శ్రీకాంత్ యాదవ్ మానసు. పార్లమెంట్లో జరిగిన వివాదానికి గురైన మాటలు, వాడి వేడి చర్చలు మీరు చూసే ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మిస్టర్ రాహుల్ గాంధీ తను మాట్లాడిన మాటలు చిన్న పిల్లాడిలానే ఉన్నాయి. చిన్న పిల్లాడని ఎందుకు అంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు కదా యువకుడు అని. 54-55 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా యువకుడుగానే ఉండడం అంటే అది మరి ఆ పార్టీ రాహుల్ గాంధీకే చెల్లిందనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొన్న జరిగిన చర్చ రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదా అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడిన విధానం అలానే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, మెయిన్ టాపిక్ మనం లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం బిర్లా గారి దగ్గరికి వెళ్ళినప్పుడంట తనకు షేక్ హ్యాండ్ వంగి ఇవ్వలేదట. అదే మోదీ గారికి మాత్రం వంగి ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు. అది సంస్కారం. అది ఏజ్ను బట్టి ఎలా మెలగాలో ఎలా ఉండాలో అనేది తెలుస్తుంది. మరి నీకు కూడా 70-80 సంవత్సరాలు నేను ఒప్పుకో, నీకు కూడా అలానే చేస్తాను. అండ్ అతను ప్రధానమంత్రి, నీకు ప్రధానమంత్రికి డిఫరెన్స్ లేదా? కొట్లాడి 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 కష్టంగా 99 సీట్లు వచ్చినాయి. అపోజిషన్ లో ఉన్నాం. మరి నీకు అపోజిషన్ కి ప్రధానమంత్రికి డిఫరెన్స్ ఉండాలి కదా. తన ఏజ్ కి నీకు డిఫరెన్స్ ఉంటుంది కదా. అది కూడా ఒక చర్చనేనా? నీకు ఇచ్చిన దాదాపు గంటలో నువ్వు మాట్లాడింది ఏందయ్యా అసలు? ఇంకోటి రాజ్నాథ్ సింగ్ గంట నమస్కారం చేస్తే నవ్వుకుంటూ నమస్కారం చేసిందంట. అదే మోడీకి నమస్కారం చేస్తే అసలు చూడలేదట, కోపంలో ఉన్నాడ. ఇది కూడా చర్చనేనా పార్లమెంట్ లో? దీనికి కాదా నేను చిన్నపిల్ల కాడవాడు అనేది? ఇంకెన్ని సంవత్సరాలు వస్తాయి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి నీకు? అసలు వస్తాయా? నీకు ఎంతమంది ఓట్లు వేసిండ్రు? ఆ ఓట్లు వేసిన వాళ్ళకి రిప్రజెంటేటివ్ గానీ అక్కడ ఉన్నావు కదా. నువ్వు ఏం రిప్రజెంట్ చేస్తున్నావు అక్కడ? దేని గురించి రిప్రజెంట్ చేస్తున్నావు? ఏదైనా షేకన్ చక్కగా ఇవ్వలేదు, ఆయన చూస్తాను అవ్వలేదు, ఈ పేపర్ చక్కగా లేదు, ఈ బీన్స్ చక్కగా లేదు, ఇదా నువ్వు చెప్పేది? ఎల్కేజీ యూకేజీ పిల్లగానివా? ఇంకా మాట్లాడడానికి మ్యాటర్స్ లేవా? మెయిన్ టాపిక్ జరగకుండా చూద్దామని నీ ఉద్దేశం. అసలు టాపిక్స్ ఏమైనా ఉన్నాయా నువ్వు మాట్లాడడానికి? లేట్లా టైంపాస్ చేసిపోదామని వచ్చినావు గంట. హిందూస్ అసత్యం మాట్లాడతారు, హింస చేస్తారు, ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొడతారు. ఇవా నువ్వు మాట్లాడేది? ఎలక్షన్స్ ముందు టెంపుల్ చుట్టూ తిరిగి దండాలు పెట్టి తీర్థాలు చేతిలో పోసుకొని చూడలే అని ఎంత విసిరేసుడు. అదే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హిందువులు అంటే విధ్వంసాలు చేస్తారు, మత విద్వేషాలు రెచ్చగొడతారు, అసత్యం మాట్లాడతారు, అశాంతి పరులు. ఇదా అసలు? మేము సహనంగా ఉన్నాం కాబట్టే ఇన్ని రోజులు ఎవడు ఏం మాట్లాడినా కూడా సైలెన్స్ గానే ఉంటున్నాం. అదే మేము అశాంతి సహనం కోల్పోతే కథ వేరే లెక్క ఉండేది. హింసయా హింస హింస. 24 గంటలు ఎవరైతే హిందూ అని చెప్పుకుంటారో వాళ్ళు హింస హింస హింస, అసత్ 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 అని అన్నావు కదా. అసలు మేమే హింస చేస్తే ఇంత మైనారిటీ ఇంత పెరిగేదా ఇండియాలో? ఎవరు పడితే వాడు బాగుతున్నాడు ధర్మం మీద, హిందూ ధర్మం మీద. వాడు అంత ఫ్రీగా మాట్లాడేటోడా? అయినా నువ్వు ఏ రోజు హిందువుల గురించి పాజిటివ్ గా మాట్లాడినావని ఈ రోజు పాజిటివ్ గా మాట్లాడుతావు? అసలు ఏ రోజైనా ఒక్క వర్డ్ పాజిటివ్ గా మాట్లాడినావా? ఉండదు. ఎందుకంటే మనం హిందూ అని చెప్పుకుంటాం అంతే. ఆ జంజం వేసుకున్నావు, అది ఎందుకు వేసుకున్నావు నీకే తెలియాలి. హిందువుల మీద ఎప్పుడు విషయం జరుగుతూనే ఉండాలి. ఇదే నీ మెయిన్ కాన్సెప్ట్. అంతగానం బాధపడుతున్నావు కదా, అహింస చేస్తారు అహింస చేస్తారు అని చెప్పి. ఇప్పుడు చూద్దాం ఎవరు అహింస చేశారో, ఎవరు అహింస మార్గం ఎంచుకున్నారో చూద్దాం. రాజస్థాన్ లో కన్నయ్య లాల్
ఇది చేసింది ఎవరు? హిందువులేనా? జమ్మూ కాశ్మీర్ లో రోజుకు ఒకరిని చంపేస్తున్న టెర్రరిస్టులు, ఇది చేసింది ఎవరు? హిందువులేనా? కర్ణాటకలో హత్యలు, ఇది చేసింది ఎవరు? హిందువులే. పుల్వామా ఘటన హిందువులే. బెంగాల్ ఘటన ఇది హిందువులే. లవ్ జిహాద్ చేసేది ఎవరు? అది కూడా హిందువులేనా? ఇట్లా ఎన్ని చెప్పాలి? ఇంకో చెప్పమంటావా? మేము మాకు చేత గాక సైలెన్స్ గా ఉంటాను, మాకు యూనిటీ రాదు. ఇన్ని జరిగినా ఇన్ని చూస్తున్నా కూడా మనకెందుకు అని పోతాం తప్ప ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడడం. అట్లాంటి మేము హింసకు పాల్పడుతున్నాం. ఈ లౌకికవాదం, సెక్యులరిజం ఓన్లీ హిందువులకేనా లేకుంటే వేరే రిలీజియన్స్ కూడా వర్తిస్తాయా? ఓన్లీ సెక్యులర్ అనే మాట ఓన్లీ హిందువులకే, హిందువుల మీదనే దాడి చేయాలి. అయినా నోరు మూసుకొని కూర్చో ఉంటాం, చంపినా నోరు మూసుకొని కూర్చుంటాం, మా ధర్మాన్ని తిట్టినా నోరు మూసుకొని కూర్చుంటాం. ఇంత నోరు మూసుకొని కూర్చున్నా కూడా నువ్వు మళ్ళీ మా మీదనే హింస చేస్తారు, అసత్యాలు మాట్లాడతారు అని మాట్లాడుతున్నావు. నేను ఒక కంట్రీ పిలిచింది దేని గురించి? ఉగ్రవాదం గురించి మాట్లాడమని. కనీసం అక్కడనైనా నువ్వు పోయిన పని ఏదో సక్రమంగా చేసినావు అంటే చేయలే. అక్కడికి పోయి కూడా కాషాయ ఉగ్రవాదులు అని చెప్పేసి మాట్లాడొచ్చినావు. నువ్వు ఉండేది, నువ్వు కంట్రీని రిప్రజెంట్ చేయడానికి పోయినావు, నువ్వు అక్కడ ఏం మాట్లాడాలి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? హిందూ ధర్మం మీద ఎప్పటికప్పుడు దాన్ని అవమానించినప్పుడల్లా ఓట్లు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు, రోజులు మారుతున్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏ ఒక్క హిందువు కూడా హింస మార్గంలో ఇప్పటికీ లేడు. అహింస అహింస అహింసే. అసత్యాలు ఎప్పుడు మాట్లాడలేదు, సత్యాలు తప్ప. ఎవరిని చంపలేదు, ఎవరిని బాధ పెట్టడు. సర్దుకుపోయే మనస్తత్వం తప్ప ఇంకో ఆలోచనే ఉన్నది హిందువుకి. 1990లో తెలంగాణలో జరిగినప్పుడు ఎక్కడికి పోయింది అహింస? అప్పుడు మాట్లాడలేదు కదా. 1946 బెంగాల్, అప్పుడు ఏమైంది? అహింస పనిచేయదు. కాశ్మీర్ సంఘటనలో ఎటు పోయింది అహింస? అప్పుడు కాంగ్రెస్గా ఉంది. మరి అహింస వద్దని చెప్పలేదే? అంతమందిని కాశ్మీరీ పండిట్స్ని చంపేసి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని చంపేశారు కదా. మరి అప్పుడు ఎటుపోయింది అహింస? ఇప్పుడు మాట్లాడుతున్నావు అహింస అని. అప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాం కదా, అప్పుడు కూడా నోరు మూసుకొని ఉన్నాం కదా, ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతూనే ఉన్నాం కదా. అప్పుడు గుర్తుకు రాలేదు అహింస? హిందువులా చేసింది? మిస్టర్ సన్ ఆఫ్ ఆంటోనియో మైనో, నువ్వు మా ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అసలు మా ధర్మం గురించి నీకేం తెలుసు? మంది కోసం గుళ్ళకోవడం, మంది కోసం జంజం వేసుకోవడం, మంది కోసం హిందువులని చెప్పుకోవడం, ఇది తప్ప నువ్వు చేసింది ఏంటి? ఏ రోజు హిందూ ధర్మాన్ని నువ్వు హిందూ ధర్మంలో చూసావు? హిందువులను నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటి చెప్పగలుగుతావా? అంతగానం హిందూ అని నువ్వు చెప్పుకుంటావు, మరి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమన్నా మా ఈశ్వర్కి శపథ్ లేతావు అన్నావా? చెప్పు, ఎందుకని లేదు? హిందువు కదా నువ్వు. ఎలక్షన్స్ కంటే ముందు గుళ్ళు తిరిగి దాని తర్వాత విషయం చెప్పు. ఇదే నీ కాన్సెప్ట్. స్వతంత్రం రాకముందు హిందువులని కులాల పేరుగా, మతాల పేరుగా విలగొట్టిండ్రు. ఇప్పుడు దేవుళ్ళ పేరున విడగొడదామనే నీ కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని గురించే ఈ స్కెచ్ అంతా, దాని గురించి అయిపోయింది. హిందువులు కులాలు మతాల వారే విడగొట్టిండ్రు, అలా మేము అట్లనే బతుకుతున్నాం. మా దగ్గర యూనిటీ అయితే ఉండదు, అది సచ్చినా రాదు. అది సరిపోలేదు, ఇప్పుడు దేవుళ్ళ పేరు చెప్పి హిందువులను విడగొట్టాలి. అది నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దాని వెనకాల ఉన్న అజెండా ఇదే. హిందూ ధర్మం గురించి ఎవడో ఎక్కడ మాట్లాడినా ఒక 100లో 5గురు 4, ఎక్కువలకు ఎక్కువ 5 అనుకో, వాళ్ళు మాట్లాడితేనే మీకు ఎక్కడెక్కడో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. మరి 100లో 100 మంది మాట్లాడితే మీరు ఉండగలుగుతారా? మేమే హింసకు పాల్పడితే మైనారిటీ ఇంత పెరుగుద్దా? మీరు అసలు ఇలాంటి నోరు మెదపగలుగుతారా? జై పాలస్తీన్ అనగలుగుతారా? హిందూ ధర్మం ఒక డెంగ్యూ మలేరియా అనగలుగుతారా? అనలేరు.
ఎందుకంటే మేము హింసకు ప్రేరేపించాం. ఈ రోజు మాది బాగుంటే చాలు అనుకుంటాం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు, కాన్స్టిట్యూషన్స్ అమలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది హిందువులను చంపారు మీరు? మాకేమో అహింస, వేరే రిలీజియన్స్ వారికేమో అహింస ఉండదు, ఏముండదు. ఒక హిందువులకే అహింస. దేశాలుగా విడగొడితేనే అందరూ బాగుంటామనన్న జిన్నా దేశాలుగా విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఇండియాగా మారిన తర్వాత, పాకిస్తాన్కి కొంతమంది హిందువులు వలస వెళ్ళినాక అక్కడ వాళ్ళని ఊచకోత కోసి చంపుతుంటే ఇన్ని సత్యాగ్రహాలు చేసిన గాంధీ మరి వాళ్ళని చంపొద్దు అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? వాళ్ళని చంపితే నేను ఇక్కడ సత్యాగ్రహం చేస్తాను ఎందుకు చెప్పలేదు? వాళ్లకు సబర్మతి ఆశ్రమంలో ఆశ్రయం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే మనకేంది, మన పని అయిపోయింది. ప్రాంతాలుగా దేశాలుగా విడగొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఎవడెక్కడికి పోతే మనకేంది? అప్పుడు కూడా శాంతి అనే పేరుతో హిందువుల కాళ్ళు చేతులు కట్టేశారు. అసలు మా చరిత్రనే మా పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేశారు కదా. ఎవడి చరిత్రను తీసుకొచ్చి మా నెత్తిన రుద్ది, నా దేశ చరిత్ర మాకు తెలియకుండా చేసిన ఘనత ఎవరిది? అక్బర్, బాబర్, గోరీ మహమ్మద్, వీళ్ళ నా దేశ చరిత్ర. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంప్లీట్ గా భ్రష్టు పట్టించింది. అసలు చరిత్ర తెలియకుండా మీరు కదా అసత్యాలు చెప్పింది. మళ్ళీ మమ్మల్ని ఎందుకు అసత్య అని అన్నావు 3 సార్లు. అహింసతోని మేముంటాం, హింసకు ప్రేరేపించాం. నువ్వు శివుని ఫోటో పట్టుకొని ఒక మాట అన్నావు, లెఫ్ట్ సైడ్ త్రిశూలం ఉంది అనే శాంతిని ప్రేరేపించడానికి అని చెప్పి. నువ్వు ఎప్పుడైనా శివతాండవ చూస్తుంటే తెలిసే నీకు ఎట్లుండేది అనేది. అసలు మనకు ధర్మం గురించి తెలిస్తే కదా. ఏమనంటే బుక్ పట్టుకొని వచ్చి చూపిస్తా అంటావు. చూపించినావు కదా పార్లమెంట్లో, పోయిందా? ఇజ్జత్ పోయిందా? వాళ్ళు ఎన్ని పేపర్స్ ఉన్నాయనంటే ఎంతో తిరిగి నవ్వుతాను. పోయింది కదా ఇజ్జత్. అవసరమా అంతమంది ముందు? బెంగాల్లో ఇప్పటికీ హిందువులు ఉన్నారంటే ఒకటే ఒక వ్యక్తి కారణం, గోపాల్ చట్టోపాధ్యాయ. తను 600 మందిని గొంతు కోసి చంపేస్తే ఒకే ఒక్క వ్యక్తి తిరగబడింది, అతనే గోపాల్ చట్టోపాధ్యాయ. ఆయన ఒక్కరిని చూసి అప్పుడున్న ముస్లిమ్స్ అందరూ ఎక్కడికి పారిపోయారు. అప్పటి వరకు అంత మానహోమం జరిగినా కూడా గాంధీ అహింస పరమో ధర్మ అని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఇక్కడికి వచ్చి గోపాల్ చట్టోపాధ్యాయ కత్తి పట్టుకోండి అని చెప్పేసి కత్తి పడేసి అని ఎందుకు చెప్పిండు? అంటే ఓన్లీ హిందువులకే ఇది. శాంతి ఉండాలా, అహింస పాటించాలా, ఎదుటోనికి లేదు. ఎదుటోడు వచ్చి మమ్మల్ని కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, మేము మాత్రం శాంతియుతంగానే ఉండాలి. ఇదే కదా మా మీద రుద్ది ఇన్ని రోజులకు కూడా మా దాంట్లో ఐక్యత లేకుండా చేసింది. గోపాల్ చట్టోపాధ్యాయని కత్తులు పడియానన్నావు, మరి వాళ్ళని ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అప్పుడున్న అక్కడున్న అంత మానహోమం చేసిన ముస్లింలకు ఎందుకు చెప్పలేదు? కత్తులు పడేయండి, రక్తపాతాలు వద్దు. అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు కదా, చాచా, అప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు శాంతిగా ఉండండి అని ఎందుకు చెప్పలే? పౌరాలు ఎగిరేస్తాం శాంతికి చిహ్నంగా. అసలు మన చరిత్రనే హీనం. మనం ఏం చెప్తాం? మోఫ్లాలో హిందువులను చంపి ఖిలాఫత్ మూవ్మెంట్ అని చెప్పిండ్రు. అప్పుడు ఎటుపోయింది మీ అహింస? అప్పుడు గుర్తుకు రాలేదా? గుర్తుకొచ్చినా కూడా ఎందుకు అనుకున్నారు? ఒకవేళ మీకే గనుక డైరెక్ట్గా మీరు యుద్ధాలు చేసుకోండి అని చెప్తే, హిందువులకు యుద్ధం ఏం కొత్త కాదు, యుద్ధాలు తెలియక కాదు, ఇన్ని సంవత్సరాల నుండి మా మీద శాంతిగా ఉండాలే, అహింస మనకొద్దు అని రుద్ది మమ్మల్ని అలానే చేశారు. కాబట్టి ఎవరి మీదకి యుద్ధానికి పోతలేము, ఎవరిని మా స్వతహాగా ఒక్క మాట కూడా అంటలేము. అదే యుద్ధం కావాలంటే మాకంటే ఎక్కువ ఎవ్వడికి తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి బ్రిటిషర్స్ కానీ ముస్లిమ్స్ కానీ యుద్ధాలు చేసినా కూడా ఇంకా భారతదేశంలో హిందువులు ఉన్నారు అని అంటే
దానికి ఒకే ఒక కారణం, మేము ఎంత తిరగబడితే ఇంకా ఇక్కడ హిందువులో ఉన్నాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము తిరగబడనంత వరకే. మేము తిరగబడితే నువ్వన్న హింస 100 రెట్లుంటది. ఎవడు పడితే వాడు సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మాట్లాడితే అస్సలు బాగుండదు. అయినా నేను చెప్తున్నా, ఒక బీజేపీని అంటే బీజేపీని అనం, మోదీ గారిని అంటే మోదీ గారిని అనం. అంతేగాని నువ్వు కంప్లీట్ గా హిందూ ధర్మాన్ని అన్నావు చూడు, అందుకే ఇంత కోపం. ఇన్ని మాటలు అంటున్నా కూడా అక్కడ పక్కకున్న వాళ్ళు పార్లమెంటరీ యాక్ట్స్ కింద ఎందుకు సస్పెండ్ చేయట్లే? పార్లమెంట్ లో ఒక రిలీజియన్ కి సంబంధించిన పిక్చర్ చూపించొద్దు అని ఉన్నాయి కదా, చేసేస్తే ఎక్కడ మైనస్ అవుతామో అని చూస్తున్నారా? అది తీసేయండి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కంపల్సరీ శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే. భారతదేశంలో హిందుస్థాన్లో హిందువులకు గౌరవం లేనప్పుడు ఇంకెవరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ రోజన్నా భారత్ మాతకి జయ అని అన్నారా మీరు? ఏ రోజు? ఒక్క రోజన్నా అన్నారు. మళ్ళీ నేను హిందువుని అని చెప్పుకుంటారు. అసలు మనకు చరిత్ర చట్టవాళ్ళు తెలిస్తే కదా అసలు భారత్ మాత అంటే ఎవరు, భారత్ మాత ఉందా అని అడిగినాం. రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు అసలు భారత్ మాత ఎవరు అని. చరిత్ర తెలుసా అసలు? 1905 బ్రిటిష్ మన మీద అరాచకంగా అణచివేయడానికి ఉక్కుపాదం మోపినప్పుడు అరవిందో ఘోష్ భారతదేశానికి భారత మాత అనే పదాన్ని తీసుకొచ్చి శ్రీకారం చుట్టారు. బ్రిటిషర్స్ కాలంలో మన ఇండియా మ్యాప్ చూపిస్తూ నదులు, పర్వతాలు, ప్రదేశాలు భరతమాత యొక్క శరీర భాగాలుగా, అక్కడ ఉంటున్న ప్రజలు భరతమాత యొక్క నాడీ వ్యవస్థగా వర్ణించండు. ఆమెను 9 విధాలుగా పూజించండి అని చెప్పిండు. అరవింద్ ఘోష్ గారు బెంగాల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి బెంగాల్లో కాళీమాత, కనకదుర్గ, చండీలను ఎక్కువ పూజిస్తారు కాబట్టి అరవింద్ ఘోష్ గారు కూడా అదే రూపాన్ని ఇచ్చిండు భారతమాతకి. బెంగాల్ కవి అయిన ఫేమస్ కవి అప్పుడు అరవింద్ ఘోష్ గారు బేసిక్గా కవి కాబట్టి భరతమాతకు దేవత రూపాన్ని ఇచ్చి చాలా కవిత్వాలు రాశారు. దీంట్లో ఇంకో పర్సన్ ఆనంద్ మిట్, తను కూడా ఈ భరతమాత అనే పదాన్ని కవిత్వాల్లో పెట్టి రాయడం వల్ల భరతమాత అనే బోర్డ్ని దేశమంతటా ఆపాదించడం జరిగింది. దీన్ని రెఫరెన్స్గా తీసుకున్న బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరంలో కూడా భారతమాతకు ప్రాముఖ్యతనిచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అల్లుడు కావచ్చు, మేబీ అల్లుడు ఆర్ మేనల్లుడు, తను ఫేమస్ పెయింటర్ ఉండే అప్పుడు భారతదేశంలో. ఆయన భరతమాత పటాన్ని డిజైన్ చేసిండు. ఈ భరతమాత అనే కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది 1905లో. అప్పుడు మనం పుట్టలే, అప్పుడు పుట్టినోడు మనకు చెప్పడు అసలు చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. స్టార్టింగ్లో గీసిన పటము దాన్ని రాను రాను భారతమాతకి ఒక దుర్గాదేవి, కాళీదేవిలా తన పెయింట్ని చేయడం జరిగింది. ఇంత కథ ఉన్నది దాని వెనుక. ఇదంతున్నా కూడా ఇదంతా మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. వందే మాతరం వాడు, జనగణమన వాడు, భారత్ మాతకి జై అనం అంటే తెలుస్తుంది అసలు భారత్ మాతకి జై ఎందుకు అనాలి, దేనికోసం అనాలి అని చెప్పేసి. నీ మెయిన్ కాన్సెప్టే డివైడ్ అండ్ రూల్. పార్లమెంట్లో సభ జరగద్దు, విద్వేషాలు రెచ్చగొట్టాల. ఎట్లయినా నువ్వు బీజేపీ మీద ఎంత ఎగిరిపడాలో అంత ఎగిరిపడు, బట్ హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందువుల మీద మాత్రం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకొకసారి మాత్రం లేవు. దీని మీద బీజేపీ సీరియస్ కౌంటర్ ఇచ్చినా కూడా వాళ్ళకు సీరియస్గా కన్కరర్ పనిష్మెంట్స్ ఉండాలి, లేకపోతే ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువైతుంది. ఎగ్జాంపుల్గా తీసుకొని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. శ్రీకాంత్ యాదవ్ మానసు సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.